శ్రీకృష్ణ అవతారం. శ్రీ మహావిష్ణువు భూలోకంలో అవతరిస్తానని మాట ఇచ్చుట. పూర్వం ఒకప్పుడు దుర్మార్గులు దుష్టులు అయిన మహారాజుల రూపంలో ఉన్న అసురుల దుష్ప్రవర్తన వలన భూదేవి నానా బాధలు పడుతూ కృంగి కృశించిపోసాగింది. ఆమె ఈ బాధలను ఇక ఓర్చుకోలేక ఒక గోవు రూపంలో సృష్టికర్త బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంది. ఆమె అనుభవిస్తున్న బాధలకు బ్రహ్మదేవుడు ఎంతో నొచ్చుకొని, అమ్మా, సర్వశక్తిమంతుడైన శ్రీమన్నారాయణుడొక్కడే నిన్ను ఆదుకోగలడు, నాతో పాటు రా, మనం ఆయన్ను ఆశ్రయిద్దాం అన్నాడు. పరమేశ్వరునితో సహా వారందరూ వైకుంఠానికి వెళ్ళారు. పాలకడలిపై శయనించి ఉన్న మహావిష్ణువును భక్తి ప్రపత్తులతో ప్రార్థించారు. బ్రహ్మ ధ్యానమగ్నుడయ్యాడు. అప్పుడు ఆయనకొక కంఠస్వరం వినపడింది. అది మహావిష్ణువు కంఠస్వరమే. ఆ దివ్యవాణిని విన్న బ్రహ్మ తన నిష్ట నుండి బయటపడి దేవతలతో ఇలా అన్నాడు: నేను నిశ్చల ధ్యానమగ్నుడనై ఉన్నప్పుడు విన్న శ్రీమన్నారాయణ పలుకులు చెప్తున్నాను. భూదేవి పడుతున్న యాతనలు ఆయనకు బాగా తెలుసు. భూలోకంలో దేవకీ వసుదేవులకు కుమారుడుగా ఆయన అవతరించబోతున్నాడు. వెంటనే మీరంతా యదుకులంలో జన్మించి ఆయనకు సహకరించాలి. ఆయన అవతార సమాప్తి వరకు మీరు భూలోకంలో ఉండాలి. దేవకీ వసుదేవుల వివాహం. శ్రీమన్నారాయణుడు దేవకీ వసుదేవులకు పుత్రుడుగా అవతరిస్తానని చెప్పాడు కదా. వారెవరో తెలుసా? అప్పట్లో యదు అనే మహారాజు ఉండేవాడు. ఆయన అనుయూయులే యాదవులు. యాదవుల ప్రభువు సూర్యుడు. అతడి రాజ్యం మధుర, సురసేన అని రెండుగా విభజింపబడి ఉంది. ఉగ్రసేనుడు దేవకుడనే సోదరుల్లో ఉగ్రసేనుడు మధురకు రాజయ్యాడు. అతడి కుమారుడే కంసుడు. దేవకునికి దేవకి అనే కూతురు ఉంది. కంసునికి దేవకి అంటే అమిత ప్రేమ. ఎందుకంటే అతనికి తోడబుట్టిన చెల్లెళ్ళు లేరు. సూర్యుని కుమారుడు వసుదేవుడు. దేవకీ వసుదేవులకు వివాహం నిశ్చయించబడింది. వివాహ వైభవాలన్నీ పూర్తి అయ్యాక వసుదేవుడు దేవకితో బయలుదేరడానికి సన్నాహాలు చేయసాగాడు. కంసుడే ముందు నిలబడి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాడు. 100 కాంచన రథాలు, 400 ఏనుగులు, పెద్ద సైన్యం వారితో పాటు బయలుదేరింది. కంసుడు తన ప్రియ సోదరిని విడిచిపెట్టలేకపోయాడు. అతడు దేవకి వసుదేవులున్న రథం వద్దకు వచ్చి సారథిని దింపి తానే ఆ రథానికి సారథ్యం వహించాడు. అలా రథం నడుపుతూ ఉన్నప్పుడు అతడికి ఆకాశవాణి ఇలా పలికింది: మూర్ఖుడా, నువ్వు రథంలో ప్రేమగా తీసుకుపోతున్న స్త్రీ యొక్క అష్టమ గర్భాన పుట్టినవాడు నిన్ను వధిస్తాడు. ఆ మాటలు విని భయంతో కంపించిపోయాడు కంసుడు. మరుక్షణం రథం ఆపాడు. తన ప్రియ సోదరి శిరోజాలు ఒక చేతపట్టి మరో చేతితో వర నుండి ఖడ్గాన్ని లాగి ఆమె తలను నరకబోయాడు. కంసుడు ఎలాంటివాడో చూడండి. కొన్ని క్షణాలకు ముందు తన చెల్లెలపై ప్రీతి కొద్దీ తానే స్వయంగా రథసారథ్యం వహించాడు. ఇప్పుడు తన ప్రాణాలకే ప్రమాదం వస్తుందన్న విషయం తెలిసిన తక్షణం ఆ ప్రేమ అంతా మాయమైపోయింది. ఇప్పుడు అతడు దేవకికి బద్ధశత్రువైపోయాడు. పాపిష్టిదానా, నీపై ఇంత ప్రేమ కురిపించానే, నన్ను చంపబోయే హంతకునికి నువ్వు తల్లివవుతావన్నమాట. అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నిన్నిప్పుడే చంపేస్తాను. ఆ పైన భయపడాల్సిన పని లేదు అంటూ కంసుడు దేవకిని దుర్భాషలాడసాగాడు. వసుదేవుడు అడ్డంపడి కంసుని ప్రశాంతతపరచడానికి ప్రయత్నించాడు. బావా, నీ చేతుల మీదుగానే నీ ముద్దుల చెల్లెలి పెళ్లి జరిపించావు. ఆ చేతులతో ఇప్పుడు ఆమెను చంపబోతున్నావా? కాస్త కూడా కనికరం లేకుండా ఎలాంటి దారుణానికి పూనుకున్నావు? నీ చెల్లెలిని కనికరించి విడిచిపెట్టు. కానీ మాటలతో మనసు కరుగుతుందా?
అందువల్ల వసుదేవుడు ఒక ఉపాయం ఆలోచించాడు. చూడు బావా, నీకు నీ చెల్లెలి వల్ల ఎలాంటి హాని కలుగబోదు. ఆమెకు పుట్టబోయే బిడ్డ నిన్ను చంపుతాడనే కదా నీ భయం. ఆమెకు పుట్టబోయే ప్రతి శిశువును నీకు అప్పగిస్తానని వాగ్దానం చేస్తున్నాను అన్నాడు వసుదేవుడు. ఆ మాటలకు కంసుడు తృప్తిపడ్డాడు. వసుదేవుడు తన మాటలను నిలబెట్టుకుంటాడని అతనికి తెలుసు. అందువల్ల చెల్లిని చంపటం మానుకొని వదిలిపెట్టేశాడు. కంసుని ప్రశంసిస్తూ వసుదేవుడు దేవకిని తీసుకుని వెళ్ళిపోయాడు. కాలక్రమాన దేవకి ఒక మగ శిశువును ప్రసవించింది. నామకరణం చేయడానికి వసుదేవుడు బ్రాహ్మణులను ఆహ్వానించాడు. వారు ఆ శిశువుకు కీర్తిమంతుడని పేరు పెట్టారు. కానీ ఆ దంపతుల ఆనందం ఎంతో కాలం నిలువలేదు. తన వాగ్దానం ప్రకారం వసుదేవుడు ఆ బిడ్డను కంసునికి అప్పగించాల్సి ఉంది. ఆడి తప్పని వాడైన వసుదేవుడు ఆ శిశువును కంసుని వద్దకు తీసుకెళ్ళి, ఇదిగో మాట ప్రకారం నా బిడ్డను నీకిచ్చివేస్తున్నాను. ఈ బిడ్డను ఏమైనా చేసుకో అంటూ బిడ్డను అప్పగించాడు. వసుదేవుడు సత్యసంధతకు కంసుడు అతడిని అభినందించాడు. చిరునవ్వుతో ఆ బిడ్డను వసుదేవునికి అందిస్తూ, ఈ చిన్నారి శిశువును నేను చంపదలుచుకోలేదు. నన్ను చంపబోయేది అష్టమ గర్భంలో పుట్టబోయే శిశువే కాబట్టి నీ మొదటి బిడ్డ వల్ల నాకే ప్రమాదం రాబోదు అన్నాడు. కంసుని ప్రశంసిస్తూ ఆ బిడ్డను తీసుకొని వసుదేవుడు వెళ్ళిపోయాడు. కంసుడి మనసు ఏ క్షణానైనా మారిపోయి తన బిడ్డను చంపేస్తాడని వసుదేవుడికి తెలుసు. చివరకు జరిగింది అదే. కంసుడు యాదవులను హింసించటం. ఒకసారి నారదుడు కంసుడి వద్దకు వచ్చాడు. మాటల మధ్యలో గోకులంలో ఉంటున్న యాదవులంతా మహావిష్ణు ఆదేశానుసారం రాక్షస సంహారానికై భూమి మీద జన్మించిన దేవతలే అని స్పష్టం చేశాడు. కంసుణ్ణి మళ్ళీ భయం ఆవరించింది. తక్షణం దేవకీ వసుదేవులను చెరసాలలో పడవేశాడు. వారి మొదటి శిశువును విడిచిపెట్టడం పొరపాటని వెంటనే దేవకీ చేతిలో ఉన్న బిడ్డను లాక్కొని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. యాదవులను బద్ధశత్రువుల క్రింద జమకట్టి వారిని నానా విధాలుగా హింసించసాగాడు. తన తండ్రి ఉగ్రసేనుడు యాదవులకు నాయకుడు కాబట్టి ఆయన్ను కూడా చెరసాలలో వేయించాడు. కంసుని హింసలు భరించలేక యాదవులు నలువైపులకు పారిపోయారు. యోగమాయ నియమం. కాలక్రమాన దేవకి ప్రసవించిన 6 శిశువులను కంసుడు చంపేశాడు. ఇప్పుడు ఆమె గర్భంలో 7వ శిశువు పెరుగుతోంది. సాక్షాత్తు ఆదిశేషుడే ఆ 7వ శిశువుగా దేవకీ గర్భంలో పెరుగుతున్నాడు. తను భూలోకంలో అవతరించడానికి తగిన సమయం ఇదేనని మహావిష్ణువు భావించాడు. యోగమాయను పిలిచి ఇలా అనుజ్ఞ ఇచ్చాడు. దేవి, నువ్వు వెంటనే గోకులానికి వెళ్ళు. అక్కడ వసుదేవుడి 2వ భార్య రోహిణి ఉంది. దేవకీ గర్భంలో పెరుగుతున్న ఆదిశేషుని అంశను రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. రోహిణి ప్రసవించబోయే శిశువు బలరాముడుగా పిలువబడతాడు. నేను దేవకీ అష్టమ గర్భంలో ప్రవేశిస్తాను. అదే సమయంలో నువ్వు యశోదానందులకు కుమార్తెగా జన్మించు. భగవంతుని ఆదేశానుసారం యోగమాయ దేవకీ గర్భాన్ని రోహిణీ గర్భానికి మార్చింది. అందువల్ల దేవకి గర్భం పోయినట్లు భావించి అందరూ రోదించసాగారు. ఆ రోదన విన్న కంసుడు దేవకి 7వ శిశువు చనిపోయిందని ఆనందించాడు. మహావిష్ణువు దేవకీ గర్భంలో ప్రవేశించుట. తాను భూలోకంలో అవతరించ నిర్ణయించిన మహావిష్ణువు మొదట వసుదేవుని హృదయంలో ప్రవేశించాడు. వసుదేవుని ముఖమండలం దివ్య తేజస్సుతో ప్రకాశింపసాగింది. ఆ దివ్య ప్రకాశాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తరువాత విష్ణువు దేవకీ గర్భంలో ప్రవేశించాడు. ఆమె దివ్య తేజస్సుతో వెలిగిపోసాగింది. ఇప్పుడు ఆమె అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని తల్లి కాబోతున్నది కదా.
ఆమె నుండి వెలువడుతున్న దివ్య తేజస్సు ఆ కారాగారాన్నే ప్రకాశింపచేసింది. ఈ అద్భుతాన్ని చూసి కంసుడు ఇలా అనుకున్నాడు, నిశ్చయంగా నా బద్ధవిరోధి అయిన నారాయణుడు ఈమె గర్భంలో ప్రవేశించి ఉన్నాడు. లేకపోతే ఈమె నుండి ఇలాంటి దివ్య తేజస్సు ఎలా వెలువడుతుంది? నేనిప్పుడేం చెయ్యాలి? ఈమెను చంపేస్తే ఎలా చంపడం? కేవలం ఒక అబలను గర్భవతిని చంపడమా? ఇప్పుడు ఈమెను చంపితే లోకం నన్నే నిందిస్తుంది. నేను అపకీర్తి పాలవుతాను. నా ఆయుస్సు తగ్గిపోతుంది. ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ దేవకిని చంపకూడదని నిర్ణయించి ఆమె ప్రసవించబోయే బిడ్డ కోసం అసహనంతో ఎదురుచూడసాగాడు. ఆ బిడ్డను గురించిన ఆలోచనలే సదా అతడిని పీడిస్తున్నాయి. కూర్చోవడానికి వెళుతూ హఠాత్తుగా ఆగిపోయేవాడు. అక్కడ చిన్న బిడ్డను చూసినట్లు భ్రమ కలిగేది. ఎంత ఘోరం జరిగి ఉండేది, ఆ బిడ్డ మీద కూర్చోబోయాను కదా అని అనుకునేవాడు. హంసతూలిక తల్పం మీద పడుకోబోతే అక్కడ ఆ పసికందు కనపడినట్లు భ్రమ కలిగేది. ఇలా అడుగడుగునా ఆ శిశువు అతన్ని పీడించసాగింది. బ్రహ్మ పరమేశ్వరులు దేవకికి దర్శనమివ్వడం. బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, నారదుడు, వ్యాసుడు వంటి మహర్షులతో అదృశ్య రూపంలో దేవకి ఉన్న కారాగారం వద్దకు వచ్చి బాలకృష్ణుడిగా జన్మించనున్న శ్రీమన్నారాయణ్ణి స్తుతించసాగారు. దేవదేవ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి నువ్వు మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, పరశురామ, వామన, రామ అవతారాలు స్వీకరించావు. అలాగే ఇప్పుడు కూడా ఈ నరరాక్షసుల బారి నుండి సాధుజనులను రక్షించు మా వినమ్రపూర్వక నమస్కారాలు స్వీకరించు. తరువాత వారు దేవకితో, తల్లి, నీ అదృష్టాన్ని ఏమని చెప్పాలి? సాక్షాత్తు ఆ భగవంతుడే నీ గర్భంలో వసిస్తున్నాడు. కాబట్టి కంసుని గురించిన ఎలాంటి ఆందోళన పడకు. సర్వజగద్రక్షకుడైన పుట్టబోయే నీ కుమారుడు కంసుణ్ణి అవలీలగా సంహరిస్తాడు అంటూ ఆమెను అనునయించి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణావతారంలోని ముఖ్యఘట్టమైన బాలకృష్ణుని జననం తరువాతి అధ్యాయంలో చూద్దాము.